పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ. కారణం అండి మనిషి మనస్సు కల్తీ. అందుకని అన్నీ కల్తీ అయ్యాయి. మనిషి మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఏదీ కల్తీ కాదండి. ఒక వ్యాపారం చేసేటప్పుడు మనకి తెలియదా, ఆ పాలు మన పిల్లలు తాగితే, ఆ వస్తువులు మన పిల్లలు వాడితే అని ఏ వ్యాపారస్తుడైనా ఆలోచిస్తే కల్తీ అనేది లోకంలో ఉంటుందండి. అసలు దానికి ఆధ్యాత్మికతను మించినటువంటి ఉపాయం ఉందా? నీకు నిజంగా భగవంతుడి మీద భక్తి ఉంటే 3 లక్షణాలు ఉండాలి భక్తుడు అన్నవాడు. ఊరికి ఆరతులు ఇచ్చేయడం, నామాలు పెట్టేయడం, పట్టుబట్టలు కట్టేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం కాదు ఇక్కడ భక్తుడంటే. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవన్నామం, ఈ 3 ఉన్నవాడిని భక్తుడు అంటారు ఖచ్చితంగా. లేకపోతే మనం భక్తులం కాదు. మాట్లాడితే సత్యమే చెప్పు, అబద్ధం చెప్పక. అంతగా అబద్ధం చెప్పక తప్పదు, సత్యం చెబితే ఇబ్బంది అంటే నోరు మూసేసుకో. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్న. మాట్లాడుకూరుకో, అంతేగాని అసత్యం చెప్పద్దు. ఎవరన్నా పలకరించడం నాకు మాట్లాడాలని లేదు అంతే. ఎందుకంటే అసత్యం మాట్లాడక తప్పదు, అది మాట్లాడడం మనకి ఇష్టం లేదు, మానేసి.